కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పరచాలని, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధిని కనబరచాలని, ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు, వైద్య విధానాన్ని మెరుగుపరచాలని, కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక రకమైన వైద్య విధాన కళాక్షేత్రాలు పెట్టాలనే ఆలోచనతో మన గిద్దలూరులో కూడా ఆయుష్ హాస్పిటల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొద్దుటూరులో యునాని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి జీవో జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వము రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసినారు. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి నేను పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, నాకు మంత్రి పదవి ఇచ్చినా వద్దని చెప్తానని, ప్రతి పేదవానికి 2 సెంట్ల ఇళ్లలో 2 సెంట్ల స్థలంలో ఇళ్ళు కట్టించి బీగాలు అందజేస్తానని, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, పాల కేంద్రాన్ని పునఃప్రారంభిస్తామని, చక్కెర ఫ్యాక్టరీ చెన్నూరు దగ్గర చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని, మనకు స్టీల్ ప్లాంట్ను 2024 నుంచి 2019 నుంచి 24 లోపల నిర్మాణం చేస్తామని 3 సార్లు ముఖ్యమంత్రి గారి చేత, జగన్మోహన్ రెడ్డి గారి చేత శంకుస్థాపనలు చేయించి, ఎంతమంది భగవంతులు ఉన్నారో అంతమంది భగవంతుల మీద, దేవతల మీద ప్రమాణాలు చేసి గెలిచినారు. 2019 నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తాం రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారిని. 2019 నుంచి 24 వరకు కూరగాయల మార్కెట్ విధ్వంసము, 100 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న పొద్దుటూరు మున్సిపాలిటీని దివాళా తీయచ్చడము, గతంలో అమృత్ స్కీమ్ కింద 150 కోట్ల రూపాయలతో పొద్దుటూరు మున్సిపాలిటీ మంచినీటి సౌకర్యం కోసం చేసిన పనులను జాప్యం చేసి తన ఏదో చేసేదని గొప్పలు చెప్పుకోవటము తప్ప మిగతా చేసిందంటూ ఎక్కడా ఏమీ కానాలే. ఈరోజు 6వసారి ఎమ్మెల్యేగా కలిసి వడరాయుడు గారు 84 సంవత్సరాల వయసులో పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని, గతంలో వడరారెడ్డి గారి టైంలోనే పొద్దుటూరుకు రింగు రోడ్డు ఏర్పాటు చేయడము, రాజీవ్ సర్కిల్ నుంచి జమ్మలమడుగు రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తీర్ణ పనులు చేయడము, మైదుకు రోడ్డు విస్తీర్ణ పనులు చేయడము, గాంధీ రోడ్డు విస్తీర్ణ పనులు చేయడము, కోనేటికాల వీధిని 20 అడుగులు ఉన్న రోడ్డును 40 అడుగులుగా విస్తరించేదానికి చర్యలు చేపట్టడము, చేస్తా రావడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏగోవిమన యూనివర్సిటీ నుంచి కాలేజీ ఒకటి మనకు ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి పొద్దుటూరుకు తీసుకురావడం జరిగింది. అలాగే మనకు కోచి కాలేజీ కోటపాడు మహేష్ కుమార్ వెటర్నరీ కాలేజీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా వెటర్నరీ కాలేజీ
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వెటనరీ కాలేజీ తీసుకొని వచ్చి పొద్దుటూరులో పెట్టడం జరిగింది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈనాని మెడికల్ కాలేజీ తీసుకొని రావటము అందరికీ ఆనందము, హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఓర్వలేనితనంతో పిచ్చి పట్టిన వ్యక్తి మాదిరిగా అవాకులు చివాకులు పేలుతూ మెడికల్ కాలేజీ కావాలా, ఈనాని మెడికల్ కాలేజీ కాదు, ఉర్దూ అరబియన్ భాషలో ఇక్కడ లేవు, ఉర్దూ అరబియన్ భాషలు ఎవరు చదవరు, వేస్ట్ అని గగ్గోలు పెట్టే విధంగా మాట్లాడటము ఎంతవరకు సబబని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఓన్లీ ఒక పొద్దుటూరు పట్టణంలోనే 10th వరకు ఉర్దూ కాలేజీలు, ఉర్దూ హై స్కూళ్ళు ఉంటే వరదరాజరెడ్డి గారి కృషితో మేమంతా కలిసి ఉర్దూ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ జూనియర్ కాలేజ్ పొద్దుటూరులో పెట్టిన తర్వాత 10th చదువుకునే పిల్లలు 200 నుంచి 250 మంది పిల్లలు ఉర్దూ కాలేజీలో చదువులు చదువుకుంటూ ఉన్నారు. డిగ్రీ కావాలని చెప్పి ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉర్దూ డిగ్రీ కాలేజ్ కావాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి టైంలో ప్రయత్నం చేసినారు, కాలే. ఇప్పుడు వరదారెడ్డి గారు ఆ ఉర్దూ డిగ్రీ కాలేజ్ పెట్టేదానికి కూడా అసెంబ్లీలో మాట్లాడి జియో జారీ చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థమవుతుందో లేదో తెలియడంలే. ఆయన ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత ప్రజలు ఆయనను డిస్క్వాలిఫై చేసిన తర్వాత, ఆయనను వద్దని చీదరించుకున్న తర్వాత ఆయనకు మతి స్థిమితం లేని పరిస్థితిలో ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నడుచుకుంటూ ఉన్నారు. నేను ఈ మధ్యలో చాలా ప్రెస్ మీట్ చూసిన ఆయన్ని. మేము కొన్ని పనుల కారణంగా ఊళ్ళో లేని కారణంగా ఆయన కౌంటర్ ఇవ్వలేకపోయినాము. ఆయన ఒక్క పని ఆయన చెప్పినాడు కదా, 500 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకొచ్చి 2500 కోట్లతో పనిచేస్తా అని చెప్పినాడు, ప్రమాణాలు చేస్తూ ఉన్నాడు. చేసినాడా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. కూరగాయల మార్కెట్ 50 కోట్ల రూపాయల పనిని ఎవరి అనుమతులు లేకుండా విధ్వంసం చేసి పగలగొట్టేసి ఈ రోజుకి కూడా చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద పడి అల్లాడిపోయే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని, మీరు చేయలే, మీ ముఖ్యమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో చేయించలే. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. వరదరారెడ్డి గారు ప్రొద్దుటూరుకు నేను ఏదో ఒకటి చేయాలనే దీంతో ఆశయంతో ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన కూడా అడ్డపడే విధంగా మీరు మాట్లాడటము, ఆయన వరదరారెడ్డి గారు ఎక్కడ నేను మంచి చేసినా చెడు చెప్తాడనే ఆలోచనతో పనులు వదిలిపెట్టే పరిస్థితికి తీసుకురాకుండా మీరు చేయలేకపోయినారు కాబట్టి ఆయన చేసే పనులను చూసి సంతోషించాలని చెప్పి నేను రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని సూచిస్తూ ఉన్నా. ఎందుకు ఏం చేసినావు నువ్వు? ఒక స్కీమ్ చెప్పు. రింగ్ రోడ్లు తెచ్చినావా? రోడ్డు వైడనింగ్ చేసినావా? 5 సంవత్సరాల కాలము మన జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారే, ఏం స్కీము? అమృత్ స్కీమ్ నువ్వు తెచ్చినానంటావు. నువ్వు తెచ్చినావు అమృత్ స్కీము. కేంద్ర ప్రభుత్వం నిధులు మన మున్సిపాలిటీ లోన్ తీసుకొని మనము మైలవరం నుంచి అమృత్ స్కీమ్ కింద నీళ్లు ఈరోజు తీసుకుంటా ఉన్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నావు, ఓపెన్ డ్రైనేజ్ అన్నావు, 150 కోట్లతో నేను ఓపెన్ డ్రైనేజ్ చేస్తానన్నావు. చేసినావా ఎక్కడన్నా? ఏం చేసినావు? ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీ మన విస్తీర్ణానికి తగ్గట్టుగా కరెంటు పోల్లు నాటించినావా? లేకపోతే కరెంటు టవర్లు వేసినావా? ఏ సెంటర్లో చూసినా కానీ నల్లగా మబ్బుగా ఉంది. మిగతా కాన్స్టిట్యున్సీలు చూడండి, పోయి జమ్మడుకు పోయి చూడండి ఎంత వెలుతురుగా ఉందో. ఎందుకు చేయలేను 5 సంవత్సరాలు? మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తాను, అధికారులు జాగ్రత్త అని చెప్తావు. నువ్వు ఏం జాగ్రత్త? అధికారులు ఏం? నీ హోదా ఏంది? నువ్వు ప్రజలు గెలిపిస్తే నువ్వు కౌన్సిలరు, ప్రజలు గెలిపిస్తే మున్సిపల్ చైర్మన్, ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యే. నేను చూస్తా మా ప్రభుత్వం వస్తుంది. ఏడొస్తుంది నీ ప్రభుత్వము? ఎవరు చెప్పినారు? జ్యోతిష్యుని నువ్వు నీ ప్రభుత్వం వస్తుందని చెప్పేదానికి? చూసినారు నీ ప్రభుత్వాన్ని చూసినారు, నిన్ను చూసినారు, నీ జగన్మోహన్ రెడ్డిని చూసినారు. ఏం చేసినారు? రాష్ట్రం అంతా విధ్వంసం చేసినారు.
రాజధాని నిలబెట్టారు, పోలవరం నిలబెట్టారు, ఒక ప్రాజెక్టు రాలే. ఎక్కడ చూసినా కూనీలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు. నువ్వు చెప్తావు మళ్ళా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని. లా అండ్ ఆర్డర్ ఫెయిలా? నీకంటే పెద్దోళ్ళు, నీకంటే సీనియర్లు, నీకంటే సిటిజన్లు చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ ఎట్లుంది, ఎట్లా జరుగుతూ ఉంది అని. పొద్దుటూరు పట్టణంలో మమ్మల్ని బయటికి రాకుండా చేసినారు. ఈరోజు స్వేచ్ఛగా మీరు మాట్లాడుతున్నారు, స్వేచ్ఛగా మీరు పత్రికా సమావేశాలు పెడుతున్నారు. మమ్మల్ని మాట్లాడించినారా? పోలీస్ కేసులు పెట్టినారు. నీ మీద నేను ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే నా మీద 307 నాన్ అవైలబుల్ కేసు పెట్టి వంటంలో ఈరోజు కూడా కేసు నడుస్తూ ఉంది. ఎక్కడ పోయి గల్లం ఎత్తాలంటే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్టులు చేసి ఇంట్లో పెట్టే పరిస్థితి. ఈరోజు అవన్నీ ఉన్నాయా? మీ టైంలో, మీ ప్రభుత్వంలో నందం సుబ్బయ్య మా హత్య కేసు ముద్దాయిలు మీరు ముద్దాయిలుగా పెడితే ముద్దాయిలుగా లేకుండా మీరు డిపార్ట్మెంట్లో లాలూచిపడి మీరు కేసులో లేకుండా తప్పించుకున్నారు. ఈరోజు కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వడదాడి గారిని చేస్తున్నారా? లేకపోతే మీకు సిఐడికో సిబిఐకో ఒప్పిస్తే మీ పరిస్థితులు ఏంది? రాజమౌళి ప్రసాద్ రెడ్డి, నువ్వు జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా మాట్లాడాలా. ఇట్లా అభివృద్ధికి అడ్డపడే విధంగా మాట్లాడకూడదు. అభివృద్ధికి అడ్డపడే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. యునాని మెడికల్ కాలేజ్ అనేది ఒక పెద్ద, అది ఒక సంస్థ. యునాని మెడికల్ కాలేజీ చదువుకునే అవసరం ఉంది. ఉద్యోగ అవకాశాలు దండిగా ఉన్నాయి. ఉర్దూ కానీ, అరబియన్ భాష కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ అన్ని భాషలు చదువుకోవాలా. అన్ని భాషల్లో ఉత్తేజులై ఉద్యోగాలు సంపాదించుకునేదానికి అవకాశాలు కలుగుతాయి. పొద్దుటూరుకు మంచి పేరు వస్తుందా? పొద్దుటూరుకు మంచి పేరు వస్తుంది. వెటనరీ కాలేజీ, యునాని కాలేజీ, మనకు ఇంజనీరింగ్ కాలేజీ, అవసరమైతే ఇంకా మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏం చేసినావా నువ్వు? ఒక పని చేసినా. నేను నా కాలంలో, నేను కడప జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టైంలో నేను ఇది చేసినాను, మీరు కూడా ఇది చేయండి అని చెప్పాయా? నువ్వు తెచ్చినట్టు క్యాన్సిల్ చేయమంటావు, అవసరం లేదు తెచ్చినారంటావు, డ్రామాలు ఆడతావు, గొంతు చించుకొని మాట్లాడతావు. వాక్చాతుర్యం ఉందని చెప్పి నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడడానికి వీలు కాదు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, నీ దౌర్జన్యాలను చూసినారు. స్థానిక సమస్య ఎలక్షన్లో మీరు ఎలక్షన్లు జరిపినారా? 9 మందిని ఏకగ్రీవం చేసుకున్నావే. రాజ్యాంగం ఉంది, రెడ్ బుక్ చూస్తాము, రెడ్ బుక్ నడుస్తుంది అని అంటాడవే. నువ్వు నీ గవర్నమెంట్ చేసిందంతా చెప్పవా? 27,000 మందికి పట్టాలు ఇచ్చినా అని చెప్పి జగనన్న కాలనీలు కట్టించినవే. నా దగ్గర డబ్బు ఏం లేదు అంటావు. ఒక్కొక్కసారి డబ్బు నా దగ్గర కోట్ల రూపాయలు ఉందంటావు. 5,000 రూపాయలు ఓటుకు పంచుతా అంటావు. మీరు కూడా సంపాదించండి అంటావు. అని నేను నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు, ఏమి మెసేజ్ ఇస్తున్నావో జనానికి, యువతకు నీకే తెలియాలా. మట్కా లేదా అంటావు, కుట్కా లేదా అంటావు. అన్నీ నువ్వు నేర్పించి పెట్టినావు. ఇప్పుడు అన్నీ తీసేసేదానికి మంచి మంచి అధికారులు వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. నాటుకొని పోయినాయి ఏర్లు. అన్నీ తీయాలంటే టైం పడుతుంది. నీ టైంలో గుట్కా మట్కాల విషయము, క్రికెట్ విషయం తెలియదా? పొద్దుటూరులో ఇసుక మాఫియా తెలియదా? ఇసుక మాఫియా ఇప్పుడు జరుగుతూ ఉందా? ఏదో దొంగగా 1-2 ట్రిప్పులు ఏదైనా అమ్ముకుంటున్నారేమో కానీ మీ మాదిరిగా, మీ బంధువుల మాదిరిగా లారీలు పెట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా? కాబట్టి రాచమల్లు ప్రసాద్ రెడ్డికి అభివృద్ధిని అడ్డుకోవద్దని, అభివృద్ధి విషయంలో మీరు సహకరించాలని, సహకరించకపోయినా అనవసరమైన పత్రికా ప్రకటనలు ఇవ్వకూడదని చెప్పి నేను హితవు పలుకుతూ, పొద్దుటూరు పట్టణానికి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, పొద్దుటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ సబితమ్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కృషి చేస్తూ ఉన్నారు. మంచి మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చి పొద్దుటూరుని ఏ విధంగా అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకుపోవాలా, భావితరాలకు ఎట్లా ఉపయోగపడాలా అనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీరు మేలు చేయరు, మంచి చేయరు, చెడు చేయొద్దని చెప్పి నేను మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.